జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో సంతృప్తి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అంటారు, లేకపోతే కంటెంట్మెంట్ అంటారు. నాకు తెలిసినంతవరకు సంతృప్తిని మించిన సంపద లేదు, సంతృప్తిని మించిన సాధన లేదు. సంతృప్తిగా జీవించటమే సమాధి అవుతుంది. సరిపోయింది అనుకోవటమే నిండుదనం అవుతుంది. కాబట్టి సంతృప్తి అనేటటువంటి ఒకే ఒక అంశం మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దుతుంది. సంతృప్తి నుండి మనం ఏమైనా సాధించగలుగుతాం, అసంతృప్తి నుండి సాధించలేము. ఒకవేళ సాధించినా సరే పొందింది ఉంటుంది, పోగొట్టుకున్నది కూడా ఉంటుంది. మానసిక ఒత్తిడితో ఉండి ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పదవులు అలంకరించినా ఒకవైపు పోగొట్టుకున్న తప్పనిసరిగా ఉంటుంది. పొందింది తాత్కాలికమవుతుంది, పోగొట్టుకున్నది శాశ్వతమవుతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే తప్పనిసరిగా సంతృప్తి ఉండాలి. సంతృప్తి చాలా అవసరం. ఎవరికైతే అసంతృప్తి ఉంటుందో వాళ్ళే బాహ్య ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటారు. లోపల ఉన్నటువంటి లేమిడిని, కొరతని భర్తీ చేసుకోవటం కోసం ఏదో కావాలని ఆరాటపడుతూ ఉంటారు. కోరికలు పెంచుకుంటూ ఉంటారు. కోరికలు తీరినప్పుడు తాత్కాలికమైన తృప్తి ఉంటుంది, కానీ మరికొంతకాలానికి తిరిగి అసంతృప్తి ప్రారంభమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సమాజంలో సంతృప్తిగా జీవించే వాళ్ళని మీరు గమనించండి. అసంతృప్తిగా జీవిస్తూ ఆరాటపడుతూ కోరికలను పెంచుకునే వాళ్ళని గమనించండి. ఎవరైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతి వనరులను పరిమితంగా ఉపయోగించుకుంటూ, వాడుకుంటూ, కష్టపడి పనిచేస్తూ, కనీస అవసరాలను తీర్చుకుంటూ జీవితాన్ని కొనసాగించగలుగుతారో వాళ్ళకు ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఉండదు. ఇవాళ ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలోకి పరుగులు తీస్తున్నారు. వాళ్ళంతా అసంతృప్తిగా జీవించేవాళ్ళే. వాళ్ళ అసంతృప్తికి మూల కారణం వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం, జీవన శైలిలో ఉన్నటువంటి లోపం. శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడి కోరికలను తారాస్థాయిలో పెంచుకొని చుట్టూ ఉన్న వ్యక్తులతో ఘర్షణ పడుతూ ప్రపంచాన్ని సరిచేయాలి అనే భావంతో పరుగులు తీస్తూ అన్ని విధాలుగా వైఫల్యం చెంది ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఉంది అనే భావంతో ఆ మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. అంతా అంతరంగంలోనే ఉంది. అంతరంగంలోనే ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికత ఆశ్రమాలలో లేదు. గురువులు, స్వామీజీల చుట్టూ తిరిగితే వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. కాబట్టి సంతృప్తి, సంతృప్తి, సంతృప్తి. ఇదే సత్వగుణం, ఇదే సాత్వికత, ఇదే సమత్వం, ఇదే సమతుల్యం. అయితే ఒక సాధకుడికి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలి అని తప్పించేటటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మరొక విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అజ్ఞానం పోగొట్టుకోవాలి. అజ్ఞానం అంటే ఏమిటి? తమస్సే అజ్ఞానం, తామసికమే అజ్ఞానం. అదే చీకటి, అదే సోమరతనం, అదే బద్ధకం, అదే నిద్రమత్తు, అదే బరువును పెంచుకోవటం. కాబట్టి తమస్సు అనేటటువంటి చీకటిని తొలగించుకోవాలంటే
ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగును పొందాలంటే ఒక సాధకుడికి ఉండవలసిన ఒకే ఒక మహోన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే తపస్సు. తపించటమే తపస్సు. తామసికాన్ని పోగొట్టుకోవటమే తపస్సు. అజ్ఞానం అనే అంధకారాన్ని సమూలంగా ఛేదించటమే తపస్సు. ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగు కోసం పరితపించడం, ఆరాటపడటమే తపస్సు అంటే. కాబట్టి తమస్సుకు తపస్సుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. రెండు కూడా ద్వంద్వాలే, పరస్పర వ్యతిరేకమైన విరుద్ధమైనటువంటి అంశాలు. తమస్సు ఉన్నంత వరకు మనిషి జీవితం చీకటిమయంగా ఉంటుంది. తమస్సులోనే అన్ని రకాల అవలక్షణాలు ఉంటాయి. ఆ తమస్సును ఛేదించుకోవాలి, ఆ తమస్సు నుంచి బయటపడాలి. అందుకు మనిషి తపించాలి, ఆరాటపడాలి, నిరంతరం కృషి చేయాలి, ఆ ఊబి నుంచి బయటపడగలగాలి. అలా తమస్సు నుంచి బయటపడటం కోసం మనిషి నిరంతరం తపించటమే తపస్సు అవుతుంది. ప్రస్తుతం మానవ జీవన విధానం ఎలా ఉందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తమస్సును పెంచుతుంది, తమస్సును వృద్ధి చేస్తుంది, మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది, మనిషిని సమస్యల సుడిగుండంలో ఇరికిస్తుంది, మనిషిని అన్ని విధాల పతనం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తమస్సులో ఉంది. అయితే ఆ తమస్సు నుంచి బయటపడటం కోసం అందరూ కూడా కృషి చేస్తున్నారు, ఆరాటపడుతున్నారు, ఉత్పత్తులను పెంచుతున్నారు. నిద్రాహారాలు లేకుండా అనేక మంది 24 గంటలు కృషి చేస్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుంది? తమస్సు ఇంకా పెరుగుతుంది. అంటే తమస్సు నుంచి బయటపడటం కోసం చేసేటటువంటి కృషి వల్ల తమస్సు తొలగిపోవటంలే, తమస్సు ఇంకా పెరుగుతుంది. ఎలా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది కదా, భౌతికవాదం తారాస్థాయికి చేరుతుంది కదా. దీని పరిణామాలు ఏమిటి? సుఖవంతమైన సులభతరమైన జీవితమే కదా. రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా, కష్టపడకుండా, కదలకుండా తిని కూర్చోవాలి అనుకునే భావన ఏమిటి? అదే తమస్సు. తమస్సులో ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పట్టు లభిస్తుంది? తమస్సు అనేది చాలా ప్రమాదకరం కదా. అదే చీకటి కదా, అదే అజ్ఞానం కదా, అదే సోమరతనం కదా, అదే బద్ధకం కదా, అదే తమోగుణం కదా. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి వెలుగు ఎలా లభిస్తుంది? కాబట్టి చీకటి నుండి బయటపడే ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి, ఆరాటపడాలి, తప్పించాలి. అప్పుడే ఆ చీకటి అనేటటువంటి చిట్టడవిని ఛేదించగలుగుతారు. కాబట్టి తపస్సు అనేది తమస్సును తొలగించుకోవడం కోసం ఉపయోగించేటటువంటి ఒక నిరంతర సాధన అవుతుంది, ఒక నిరంతర సాధన అవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు జాగ్రత్తగా గమనించండి. తమస్సు అనేది తారాస్థాయికి చేరింది. అందరూ కూడా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉన్నారు. ఆ జ్ఞానం అంతా ఏమిటి? అజ్ఞానాన్ని పెంచే సమాచారమే. అజ్ఞానం అంటే ఏమిటి? తమోగుణాన్ని పెంచడం, సోమరతనాన్ని పెంచడం, బద్ధకాన్ని పెంచడం.
ఒకప్పుడు రాక్షసులు తపస్సు చేసేవాళ్ళని చెప్పి మనం పురాణాల్లో వింటూ ఉన్నాం. వాళ్ళు తపస్సు ఎందుకు చేశారంటే ప్రపంచాన్ని సర్వనాశనం చేయటం కోసం, వరాలు పొందటం కోసం తపస్సు చేశారు. కాబట్టి తనలో ఎప్పుడైతే వినాశనకర ధోరణి ఉంటుందో, ప్రపంచాన్ని కూడా వినాశనం చేయాలి, సర్వనాశనం చేయాలి అనేటువంటి భావంతో వాళ్ళు తపస్సు చేసేవాళ్ళట. ఆ తపస్సు ఎలా ఉంటుంది? కఠోరంగా ఉంటుంది, కాఠిన్యంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది. అన్నీ వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి దశాబ్దాల తరబడి తపస్సు చేసేవాడట. అయితే అవన్నీ పురాణాలు. ఆ చేసేటటువంటి తపస్సులో ఏముంటుంది? ఆశించటం ఉంటుంది, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవటం కోసం భగవంతుని గురించి తపస్సు చేసి వరాలు పొంది ఆ వరాల ద్వారా ప్రపంచాన్ని పతనం చేస్తూ ఉంటారు. అయితే అది తపస్సు కాదు, అది కేవలం స్వార్థం అవుతుంది. కానీ ఇక్కడ తపస్సు అంటే ఏమిటి? తప్పించటం, ఆరాటపడటం, కృషి చేయటం. మీకు ఒక విషయం చెప్తున్నాను. మీలో ఎవరైనా మీరు జీవించే జీవన విధానాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోండి, పరిశీలించుకోండి. మీరు జీవించే జీవన విధానం ద్వారా ఆనందం, మానసిక ప్రశాంతత, సుదీర్ఘ ఆయువు, భౌతిక ఆరోగ్యం సంక్రమించేటట్లయితే మీరు తపస్సు చేయవలసిన అవసరం లేదు. మీలో తమస్సు లేనే లేదు. మీరు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ వృత్తిలో కొనసాగుతున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, గృహిణిగా ఉన్నా, గృహస్థిగా ఉన్నా, పారిశ్రామిక రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఒక శాస్త్రవేత్తగా ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కోల్పోతున్నా, ఆయుష్ తగ్గుతున్నా, అశాంతి పెరుగుతున్నా, అసంతృప్తి పెరుగుతున్నా మీరు అజ్ఞానంలో ఉన్నట్లే, మీరు తమస్సులో ఉన్నట్లే. ఇంతకంటే సబ్జెక్ట్ లేదు. ఇక ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ, ఆయుష్ను కుదించుకుంటూ, అశాంతిని పెంచుకుంటూ, అసంతృప్తిని పెంచుకుంటూ జీవితాన్ని కొనసాగించడం అంటే అది అజ్ఞానమేగా. కాబట్టి తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కావాలా, శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలా? ఆనందం ఉన్న చోట అన్నీ ఉంటాయి, ఆనందం లేని చోట ఏమున్నా సరే అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఇప్పుడు మనిషి జీవించే జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అనవసరమైన ప్రాపంచిక విషయాల కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉన్నారు. డబ్బు కోసం, సెక్స్ కోసం, అధికారం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, గుర్తింపు కోసం విపరీతంగా తప్పిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. అంటే ఈ తపన, ఆరాటం దేనికి? ఆనందాన్ని పోగొట్టుకోవటం కోసమే కదా. కాబట్టి అజ్ఞానం పెరుగుతుందా, తగ్గుతుందా? ఆనందం హరించుకుపోతుందంటే, అసంతృప్తి పెరుగుతుందంటే, ఆయువు కుదించుకుపోతుందంటే, ఆరోగ్యం క్షీణిస్తుందంటే మీరు చేస్తున్న కృషి వల్ల తమస్సు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. కాబట్టి తమస్సును పెంచుకోవటం అంటే మాయలో ఉన్నట్లే కదా, భ్రమలో ఉన్నట్లే కదా, భ్రాంతిలో ఉన్నట్లే కదా, పిచ్చిలో ఉన్నట్లే కదా, వెరిలో ఉన్నట్లే కదా, వ్యామోహం ఉన్నట్లే కదా. కాబట్టి మనిషి విచక్షణను కోల్పోయాడు, సత్యాన్ని విస్మరిస్తున్నాడు, మాయలో పడిపోతున్నాడు. ఏదైతే తనకు కావాలో దానికోసం ఆరాటపడుతూ ఉన్నాడు, కానీ దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
ఆయుష్ తగ్గిపోయిన తర్వాత, ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత, అసంతృప్తి పెరుగుతున్నప్పుడు, అశాంతి పెరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా అనుభవించగలుగుతాడు? ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపద ఉన్నా అదంతా బొడిదలు పోసిన పన్నీరే కదా. అశాంతి పెరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న అన్ని రకాల వైఫల్యాలను చవిచూడవలసి వస్తుంది కదా. కాబట్టి మనిషి తనకి ఏది కావాలో దాన్ని సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నాడు. ఏది ప్రమాదకరమో దాని గురించి తప్పిస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు. కాబట్టి తప్పించటం వల్ల తమస్సు పెరగాల, తగ్గాల? తమస్సు పెరిగేటట్లయితే తప్పుడు మార్గంలో ఉన్నట్లే. తమస్సు తొలగిపోయేటట్లయితే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నట్లే. కాబట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉంది? తమస్సులో ఉంది. తమస్సును తొలగించుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా తమస్సును పెంచుతున్నాయి. ఎప్పుడైతే మనిషికి శారీరక శ్రమ తగ్గుతుందో తమస్సు పెరుగుతున్నట్లే కదా. అసలు మనుషుల యొక్క జీవిత లక్ష్యం ఏంటి? జీవిత ఆశయం ఏంటి? సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని కోరుకుంటున్నారంటే తమస్సు పెరగటమే కదా. ప్రతి ఒక్కళ్ళు డబ్బుల కోసం ఆరాటపడుతున్నారు. ఆస్తులను, అంతస్తులను పెంపొందించుకోవటం కోసం ఆరాటపడుతున్నారు. భద్రత ముసుగులో బంధించబడుతున్నారు. మేధావులంతా కూడా ఉద్యోగాల కోసం ఆరాటపడుతూ సంపాదన పిచ్చిలో పడి అవసరానికి మించి సేకరించుకొని ఒక రకంగా ప్రమాదకరమైన జీవితాన్ని అనుభవిస్తూ విజయవంతమయ్యామని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. విజయవంతమైన జీవితం ముఖ్యం కాదు, విలువలతో కూడిన జీవితం ముఖ్యం. అసంతృప్తిని పెంచే జీవితం అతి ప్రమాదకరమైంది. ఆనందాన్ని అందించే జీవితమే ఆమోదయోగ్యమైనది. కాబట్టి మనిషి ఏం చేయాలి? విచక్షణతోటి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ మంచి మార్గాన్ని ఎన్నుకోవటం అంటే మంచి బీజాన్ని క్షేత్రంలో నాటుకోవటం. అయితే ఆ క్షేత్రంలో వేసినటువంటి విత్తనం ఫలం కావాలంటే ఏం చేయాలి? దానికి పోషణ చేయాలి. ఆ పోషణ చేయటమే తపస్సు. కాబట్టి తమస్సు అనేది మనం తొలగించుకోవలసినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. తపస్సు అనేది ఆ తమస్సును తొలగించుకోవటం కోసం మనం చేసేటటువంటి కృషి. ఫలము అనేది మనకు లభించేటటువంటి ఆరోగ్యం, సుదీర్ఘాయువు, మానసిక ప్రశాంతత, సంతృప్తి, ఆనందం, అనాయాస మరణం. వేసుకునే విత్తనంలో పొరపాటు పడితే మనకు లభించేటటువంటి ఫలం విషంగా ఉంటుంది. వేసుకునేటటువంటి విత్తనాన్ని గురించి లోతుగా విశ్లేషించుకుంటే మనకు లభించేటటువంటి ఫలం మధురాతి మధురంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. తప్పనిసరిగా మధురాతి మధురమైనటువంటి ఫలాన్ని పొందాలి, అమృతాన్ని పొందాలి. ప్రారంభంలో విషతుల్యంగా ఉంటుంది, కానీ అంతిమంగా అమృతం లభిస్తుంది. భౌతికపరమైన జీవితం ఎలా ఉంటుందంటే అమృతంలాగా భ్రమింపజేస్తుంది, కానీ అంతిమంగా విషతుల్యం అవుతుంది, విషపూరితం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదే. ఇవాళ సంస్థలు వచ్చి జనాలను ఆకర్షిస్తూ అనేక మందికి తర్ఫీదులు ఇస్తున్నారు కదా.
ఒక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదే, కానీ మార్గంలో పరిణతి చెందగలగాలి. ఆ మార్గంలో పరిణతి చెందాలంటే ఏం కావాలి? స్వయం కృషి కావాలి. కాబట్టి మార్గాన్ని ఎన్నుకోవటం మొదటి దశ. ఆ మార్గంలో చెట్టు చివరి వరకు పయనించగలగటం, ఫలితాన్ని పొందగలగటం అనేది పరాకాష్ఠ స్థితి. మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఎందుకు ఆ మార్గంలో చెట్టు చివరి వరకు కొనసాగలేకపోతున్నారు? అది అజ్ఞానం, అదే తమస్సు, అదే చీకటి. ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటాడో అతను ఎన్నుకునే మార్గం కూడా అజ్ఞానంగానే ఉంటుంది. మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, మార్గం మంచిది అని తెలుసుకుంటున్నారు, ఆ మార్గం ద్వారా అన్నీ పొందొచ్చు అని చెప్పి నమ్ముతున్నారు. కానీ చిట్ట చివరి వరకు ఎందుకు ఉండలేకపోతున్నారంటే వాళ్ళ గత చరిత్ర వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంది. వాళ్ళ సంస్కారాలు వాళ్ళని ముందుకు నడపటం లేదు, వెనక్కి లాగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి జీవితానికి సంబంధించి కొన్ని గమ్యాలు, లక్ష్యాలు, ఆశయాలు, ప్రణాళికలు, పథకాలు ఉంటాయి కదా. అవన్నీ ముందే ఫిక్స్ అయి ఉంటాయి. జీవితానికి సరిపడా ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం వదిలిపెట్టి ఈ మార్గంలో కృషి చేయటానికి వాళ్ళకి సమయం సరిపోవటం లేదు. కానీ ఒక దశకు పోయిన తర్వాత పరివర్తన, పశ్చాత్తాపం జరుగుతుంది. ఏదో పోగొట్టుకున్నానో అనే భావన కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అప్పటికే చేతులు గాలిపోతాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏ వ్యక్తికైనా తమస్సు ఉండటానికి మూల కారణం అజ్ఞానం. అజ్ఞానం అంటే చెడు కర్మఫలం, అజ్ఞానం అంటే సమస్య, అజ్ఞానం అంటే రుగ్మత, అజ్ఞానం అంటే అన్ని రకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు. అది తమస్సు అంటే. తమస్సు ఉంటే దాంతోపాటుగా అన్ని అవలక్షణాలు ఉంటాయి, దుష్ఫలితాలు వస్తాయి. మరి అటువంటి తమస్సును పోగొట్టుకోవడం కోసం తప్పించకుండా గుడుల చుట్టూ, గోపురాల చుట్టూ, బాబాల చుట్టూ, స్వామీజీల చుట్టూ, గురూజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఏంటి? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? స్వయం కృషిని మర్చిపోతున్నావు, ఇతరుల మీద ఆధారపడుతున్నావు. అదేగ తమస్సు అంటే. కాబట్టి బానిస భావంతో జీవించడం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? అది అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానం కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనం చెడు కర్మ చేస్తున్నాం, భగవంతుడిని పరిష్కరించమంటున్నాం. మన కర్మలకు ఎవరు బాధ్యులు? మనమే బాధ్యులు. మన జీవితానికి కర్త, కర్మ, క్రియ మూడు ఎవరు? మనమే. భగవంతుడికి మన జీవితానికి ఎటువంటి సంబంధం లేనే లేదు. కానీ మనమేం చేస్తున్నాం? తమస్సు వల్ల, అజ్ఞానం వల్ల సమస్యలు సృష్టించుకుంటున్నాం, రుగ్మతలు కొని తెచ్చుకుంటున్నాం, మానసికంగా ఒత్తిడిని పెంచుకుంటున్నాం, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. వీటి పరిష్కారం కోసం భగవంతుడి మీద ఆధారపడుతున్నాం. దాన్ని డిపెండెన్సీ అంటారు. డిపెండెన్సీ ఉన్న చోట ఇండిపెండెన్స్ ఉండదు కదా. డిపెండెన్సీ అంటే మోహం, ఇండిపెండెన్స్ అంటే మోక్షం. మోక్షంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? మోహంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? కాబట్టి తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? నేను కూడా భగవంతుడనే, నేను పరమాత్మను, సచ్చిదానంద స్వరూపాన్ని. ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి ఒక బలమైన బీజాన్ని నీ అంతరంగంలో నాటుకుంటావో, దానికోసం కొంతకాలం కృషి చేసేటట్లయితే
ఆ బీజానికి నువ్వు పోషణ చేసినట్లు అవుతుంది. బీజాన్ని నాటి వదిలేయకూడదు. బీజాన్ని తప్పనిసరిగా మొక్కగా మార్చాలి, వృక్షంగా మార్చాలి, పుష్పాలు రావాలి, ఆ తర్వాతనే ఫలాలు వస్తాయి. బీజం వేసిన రోజే ఫలాలు రావు కదా. భార్యాభర్త కలిసిన రోజే బిడ్డ పుట్టడు కదా. ఆ బిడ్డ 9 నెలలు గర్భంలో పెరగాల్సిందే కదా. మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో షార్ట్ కట్ మెథడ్స్ తోటి ఎక్కువ ఫలితాన్ని పొందాలనుకుంటున్నారు. కాదు బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్తున్నాను. నీ జీవితం కర్మల మూటతో మొదలైంది, కర్మ ఫలంతో మొదలైంది, కర్మల మాలతో మొదలైంది. అవి సామాన్యమైనవి కావు. మీ తల్లిదండ్రి మీకు ఇచ్చినటువంటి మూట. వాళ్ళు ఎలా జీవించారో మీరు ఆలోచించండి. వాళ్ళు తమస్సులో జీవించి నీకు తమస్సునిచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే కర్మల మూటను మోస్తూ ఆ మూట మనకిచ్చారో, ఈ మూట మనకు బరువైంది, భారమైంది. ఈ మూటను పెంచుకోవాలా, తగ్గించుకోవాలా? పెంచుకుంటున్నావంటే తమస్సు పెరుగుతున్నట్లే. తగ్గించుకుంటున్నావంటే తమస్సు నుంచి బయటపడ్డట్లే. ఆ మూటను కరిగించుకోవటం, వదిలించుకోవటం కోసం తపస్సు కావాలి. కాబట్టి తపస్సు అంటే మనం చేసేటటువంటి స్వయం కృషి. కానీ ఆ తపస్సు ఎలా ఉండాలి? గురుడిగా నమ్మకూడదు. ఎన్నుకునేటటువంటి మార్గాన్ని గురించి లోతుగా విశ్లేషణ చేసిన తర్వాతనే తపస్సును ప్రారంభించాలి. ఒక సంస్కారం ఏర్పడటం చాలా సులభం, ఆ సంస్కారం తొలగిపోవటం చాలా కష్టం. ఒక సంస్కారం ఏర్పడటం చాలా సులభం, ఆ సంస్కారం తొలగిపోవటం చాలా కష్టం. ఎందువలన? సంస్కారాలన్నీ కూడా మనోఫలకంలో లోతుగా నిక్షిప్తం అవుతాయి. లోపలకు ప్రవేశించటం చాలా సులభం, వాటిని కరిగించుకోవటం చాలా కష్టం. అందున తమస్సుకు సంబంధించినటువంటి సంస్కారాలు లోతుగా ఉంటాయి, అంతచేతన మనసులో ఉంటాయి, బరువుగా ఉంటాయి, భారంగా ఉంటాయి. ఆ బరువుగా భారంగా ఉన్నటువంటి ఆ సంస్కారాల్ని కరిగించుకోవాలంటే, తొలగించుకోవాలంటే ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగు కావాలి. అజ్ఞానంలో జీవించే వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని అందుకోవటం అంటే కత్తి మీద సాములాగుంటుంది. విషాన్ని తీసుకునేటటువంటి వ్యక్తి అమృతాన్ని మరలా చవి చూడగలగటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సిద్ధాంతం బోధించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. వేదిక మీద కూర్చొని సందేశాలు ఇవ్వటం చాలా సులభం. కానీ ఆ వ్యక్తిని సమూలంగా ఆ విషవలయం నుంచి బయటపడేటట్టు చేయటం చాలా కష్టం. అందుకే ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రపంచంలో ఎందుకు మార్పు రావట్లేదంటే ప్రపంచం కుక్కతోక లాంటిది. మహానుభావులు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ తోక నిటారుగా కనిపిస్తుంది. ఆ మహానుభావులు మేము ప్రపంచాన్ని మార్చామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆ మహానుభావులు కనుమరుగవగానే ఆ తోక మరల వంకరగా ఉంటుంది. కాబట్టి అవతార పురుషులు వచ్చినా, మరొకళ్ళు వచ్చినా నీ కర్మను వాళ్ళు తొలగించలేరు. ఎందుకంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. అయితే మరి వీళ్ళంతా ఎందుకండి? నీకు ఒక మార్గదర్శకం చూపిస్తారు, నిన్ను ఆ వైపు తీసుకెళ్ళటం కోసం ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళ యొక్క మార్గదర్శకంతో నువ్వు ముందుకెళ్ళాలి. వాళ్ళు ఏ మార్గం ఎలా ఉంటుందో, ఏ మార్గం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుందో వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తారు. అందుకోసం నువ్వేం చేయాలి? వాళ్ళతో సహచర్యం చేయాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోవాలి.
విచక్షణతో దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ మార్గంలో తుది వరకు పక్కకు చూడకుండా ప్రయాణం చేయగలగాలి. అది తపస్సు అంటే. చాలామంది ఆధ్యాత్మిక మార్గానికి వస్తూ ఉన్నారు. కొంతమంది బలవంతంగా వస్తారు, కొంతమంది అయిష్టంగా వస్తారు, కొంతమంది సమస్యల కోసం వస్తారు, కొంతమంది డబ్బుల కోసం వస్తారు, కొంతమంది ఆరోగ్యం కోసం వస్తారు, కొంతమంది తెలుసుకుందాం అనేటటువంటి భావంతో వస్తారు. ఇటువంటి వ్యక్తులకి తపస్సు ఎలా ఉంటుంది? కాబట్టి తపస్సు అనేది నీ అంతరంగ తపన మీద ఆధారపడి ఉంటుంది. నీ అంతరంగంలో ఉన్నటువంటి తృష్ణ మీద ఆధారపడి ఉంటుంది. తృష్ణ ఎక్కువగా ఉంటే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. తపన ఎక్కువగా ఉంటే, ఆరాటం ఎక్కువగా ఉంటే చేసేటటువంటి కృషి కూడా అదే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గాన్ని అందించే వాళ్ళు కూడా ఒక రకంగా అశాస్త్రీయ విధానాలను అందించడం వల్ల సాధకుల్లో తమోగుణం పెరుగుతుంది. ఒక సంస్థలో ఇరుక్కొని పోవటం అన్నా, ఒక గురూజీతో స్వామితో విడరాని సంబంధం ఏర్పరచుకోవటం అన్నా అది తమస్సే కదా, బానిసత్వమే కదా, డిపెండెన్సీయే కదా. అది ఒక రకంగా అజ్ఞానమే కదా, చీకటిని ఇంకా పెంచుకోవటమే కదా. ఒక పెద్ద వటవృక్షం ఉంది, దాని క్రింద మరొక వృక్షాన్ని మనం ఉంచామనుకోండి, ఆ వృక్షం ఎదగదు. కాబట్టి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిస్తామని ప్రచారం చేసే వాళ్ళే అజ్ఞానాన్ని పెంచుతున్నారు, తమోగుణాన్ని పెంచుతున్నారు. ఒక వ్యక్తి కులంలో ఇరుక్కొని పోయాడు, మతంలో ఇరుక్కొని పోయాడు, ప్రాంతంలో ఇరుక్కుని పోయాడు, పార్టీలో ఇరుక్కుని పోయాడు. అందులో పూర్తిగా ఇరుక్కొని పోవటం అంటే దాన్ని ఏమంటారు? అదే కదా తమస్సు అంటే, అదే కదా బంధం అంటే, అదే కదా బానిసత్వం అంటే. ప్రపంచంలో జ్ఞానం కన్నా సెంటిమెంట్ చాలా ప్రమాదకరమైంది. సెంటిమెంట్ అనేది జ్ఞానాన్ని పూర్తిగా హరించి వేస్తుంది. సిద్ధాంతం అనేది జ్ఞానాన్ని దగ్గరకు రానియదు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తామసికంగా జీవించే వాళ్ళని మీరు పరిశీలించండి. వాళ్ళకి అహంకారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ చుట్టూ బలమైనటువంటి కోటలు ఉంటాయి. ఆ కోటలకు మూల కారణం ఏంటి? ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండటం, అధికారంలో జీవించటం, భౌతిక సంపదను పెంచుకోవటం, సుఖానికి అలవాటు పడటం, విలాస వినోద శృంగారాల కోసం పరితపించటం. ఇదంతా తమోగుణమే కదా. ఇప్పుడు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. తమోగుణస్థుడు ఎలా ఉంటాడంటే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంక మారను, నేను నా చుట్టూ ఒక పరిధి ఉంది, ఆ పరిధిలో జీవిస్తానంటాడు. నా సిద్ధాంతమే గొప్పదంటాడు, నేను ఎన్నుకున్న మార్గమే గొప్పదంటాడు, నేను ఎన్నుకున్న సంస్థే గొప్పదంటాడు, నేను ఎన్నుకున్న గురువే గొప్పవాడంటాడు. ఎప్పుడైతే గురువులతో బలీయమైనటువంటి సంబంధం ఏర్పడిందో నీ అంతరాత్మ తాకట్టు పెట్టబడినట్లేగా. కాబట్టి గురువుని ఎంతవరకు వాడుకోవాలి? నదిని దాటం కోసం పడవలాగా ఉపయోగించుకోవాలి. గురువు తప్పనిసరిగా అవసరమే. నదిని దాటేంత వరకు గురువు అవసరం. నదిని దాటడం అంటే ఏమిటి? నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. అది శాస్త్రీయ పంథాలో ఉందా లేదని ఆలోచించండి. హేతుబద్ధంగా ఉందా లేదని ఆలోచించండి. అందించేటటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకోవటం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించండి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మార్గంలో పరాకాష్ఠ స్థితిని చవి చూసేంతవరకు
వెనక్కి తిరిగి చూడొద్దు. అయితే మీరు అనుకోవచ్చు, గురూజీ మరి ఈ పిచ్చిలో పడిపోతే కుటుంబ పరిస్థితి ఏమిటి? నీ పర్సనాలిటీ ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే నీ సమస్యలు నీ ద్వారానే పరిష్కారం అవుతాయి. నీ పర్సనాలిటీ బలహీనంగా ఉంటే నీ సమస్యల పరిష్కారం కోసం నువ్వు తప్పనిసరిగా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళ ఆసరా ఉన్నంత వరకు నీకెంతో కొంత మేరకు సమస్యలు పరిష్కారం అయినట్లుగా కనిపిస్తాయి. కానీ వాళ్ళ మీద జీవితాంతం ఆధారపడకూడదు. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేన్ని వదులుకోలేనంతగా దానిలో ఇరుక్కొని పోయారు. పొరపాటున దాని నుంచి బయటపడితే ఏమైపోతామని అనేటటువంటి భయం ఎక్కువగా ఉంది, అనుమానం ఎక్కువగా ఉంది, సందేహం ఎక్కువగా ఉంది, సంకోచం ఎక్కువగా ఉంది. ఇదంతా తమస్సే. అనుమానం కానీ, భయం కానీ, సంకోచం కానీ, సందేహాలు కానీ విపరీతంగా ఉన్నాయంటే తమస్సు ఎక్కువగా ఉన్నట్లే కదా. కాబట్టి నీ మీద నీకు విశ్వాసం లేకపోతే నీ ఎదురుగున్నటువంటి గురువు పట్ల కూడా నీకు విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది? చూడండి, ఈ లింకులు ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి. మనసులో స్పష్టత ఉంటే సాధన సునాయాసంగా కొనసాగుతుంది. మనసులో సందేహాలుండి, సంకోచాలుండి సాధన కొనసాగించడం అంటే ఒక రకంగా తమోగుణాన్ని పెంచుకోవటం అవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఒక 400 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆ మార్గంలో పరిణతి చెందటం ఎంతో కొంత మేరకు సులభతరమైంది. ప్రస్తుత పరిస్థితులలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటం కష్టమే. ప్రవేశించిన చిట్ట చివరి వరకు ఆ మార్గంలో కొనసాగి పరిణతి చెందటం కూడా కష్టమే. ఎందువల్ల? శరీరము మనసు సహకరించాలి కదా. సోమరతనం పోవాలి, బద్ధకం పోవాలి, నిద్రమత్తు పోవాలి. అంతరంగం సమూలంగా శుద్ధి కావాలంటే నీ జీవన శైలి మారాలి, ఆలోచన విధానం మారాలి, అలవాట్లు మారాలి. ప్రతి క్షణం కూడా నీలో ఉన్నతమైనటువంటి భావాలు ఉత్పన్నం అవుతూ ఉండాలి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉంటే, 100% ప్రయత్నం చేస్తే, కృషి చేస్తూ ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తుంది. ప్రకృతి తప్పనిసరిగా సహకరిస్తుంది. జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానం నీలోనే ఉంది. బయట నుంచి లభించేది జ్ఞానం కానే కాదు. ఇప్పుడు గురు సందేశాలు మీరు వింటున్నారు. ఇవి మీ లోపల ఉన్నటువంటి జ్ఞానానికి అనుగుణంగా నా గురు సందేశాలు మీకు అర్థమవుతాయి. మీ లోపల వేరే జ్ఞానం ఉంటే నేను అందించేటటువంటి జ్ఞానానికి ఆ జ్ఞానానికి మధ్య ఘర్షణ జరుగుతుంది. కాబట్టి నేను అందించేటటువంటి విషయము మీ అంతరంగంలో ఉన్న సంస్కారం రెండు కూడా టాలీ కావాలి, సమన్వయం కావాలి. అప్పుడు నేను అందించేటటువంటి జ్ఞానం అయస్కాంతంలాగా పనిచేస్తుంది. మీ లోపల వేరే ఆలోచనలు ఉండి, వేరే పథకాలు ఉండి, వేరే ప్రణాళికలు ఉండి, లక్ష్యాలుండి, గమ్యాలుండి, జీవితానికి సరిపడ ప్రోగ్రాం మొత్తం ఫిక్స్ చేసుకొని ఆ ప్రోగ్రాం విజయవంతం కావడం కోసం నేను మీ దగ్గరకు వస్తున్నానంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం అవుతుంది. మీరు ఏ మార్గాన్నైనా ఎన్నుకోండి, ఏ గురువునైనా ఎన్నుకోండి, ఏ విధంగానైనా ముందుకెళ్ళండి. ఒకటి ఆనందం రావాలి, సంతృప్తి రావాలి, ప్రశాంతత రావాలి, ఆరోగ్యం పెరగాలి, జీవితకాలం తప్పనిసరిగా పొడిగించబడాలి, జీవిత పరమార్థం నెరవేరాలి. ఇప్పుడు మీరు అనుసరించేటటువంటి విధానం ద్వారా అవన్నీ సంక్రమిస్తాయి అనుకుంటే మీ ప్రయాణాన్ని మానుకోవద్దు. అవి సంక్రమించవు అని తెలిసినా సరే మీరు ప్రయాణం కొనసాగిస్తున్నారంటే అదే తమస్సు.
తామసికంలో ఉన్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏంటంటే అతను తన మార్గాన్ని వదిలిపెట్టడు. ఎందుకు వదిలిపెట్టడు? చుట్టూ కాంక్రీట్ గోడలు ఉన్నాయి. బాంబులు పెట్టి పేల్చినా సరే ఆ కోట గోడ నుంచి బయటికి రాలేడు. అందుకే గుర్తుపెట్టుకోండి, అవతల వ్యక్తి మారతాడని ఆశించటమే అజ్ఞానం. అదే తమస్సు అంటే. ఒక వ్యక్తి మారాడు మారలేదనేది నీకు అనవసరం. నీలో మార్పు వస్తుందా లేదా అనేది మీరు ఆలోచించుకో. నీలో మార్పు వస్తున్నప్పుడు వాళ్ళు నీకు తప్పనిసరిగా అనుకూలమవుతారు. నువ్వు ఒక మార్గాన్ని ఎన్నుకొని తమోగుణాన్ని పెంచుకొని, అజ్ఞానాన్ని పెంచుకొని, జబ్బులు పెంచుకొని, సమస్యలు పెంచుకొని, కుటుంబానికి సరైనటువంటి న్యాయం చేయలేకపోతే వాళ్ళు తప్పనిసరిగా నిన్ను పరిహసిస్తారు, విమర్శిస్తారు, ఎగతాళి చేస్తారు. ఇవాళ గైడ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. గైడ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు, మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, డైవర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆధ్యాత్మికత మొత్తం కూడా అశాస్త్రీయంగా ఉంది. అశాస్త్రీయత అంటే ఏమిటో నాకు తెలుసు. అందులో నేను పూర్తిగా మునిగిపోయాను. అశాస్త్రీయత నుంచి బయటపడటం కోసమే 3 దశాబ్దాలు కృషి చేశాను. నేను చేసింది మొత్తం తపస్సు. అందుకే నాకు తమస్సు పోయింది. కాబట్టి బిడ్డలారా, తమస్సు తపస్సు. కృషి చేయకుండా ఫలితాన్ని కోరుకోవటం స్వార్థం అవుతుంది. కృషి చేస్తే ఫలితం రాకుండా పోయే ప్రసక్తి లేదు. పొరపాటును కూడా గురూజీలతోటి, స్వామీజీలతోటి, బాబాలతోటి ప్రత్యక్ష భౌతిక సంబంధాన్ని పెంచుకోవద్దు. ప్రత్యక్ష భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నావంటే నువ్వు తమస్సును పెంచుకుంటున్నట్లే, తపస్సుకు వెనుకాడుతున్నట్లే. స్వయం కృషితో జీవించేటటువంటి వ్యక్తే ముక్తి లేక మోక్షాన్ని పొందగలుగుతాడు. ముక్తి లేక మోక్షం అంటే బజార్లో కొనుక్కునేది కాదు, ఎవరో ఇచ్చేది అంతకన్నా కాదు. కాబట్టి ఆలోచించండి, తమస్సుని వీడాలంటే తపస్సు అనేది అవసరం. ఆ తపస్సు ఎంతవరకు కొనసాగాలంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశం, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చేంత వరకు ఆ ప్రయాణం కొనసాగించాలి. ఆ ప్రయత్నం నుండి మాత్రం విరమించుకోవద్దు. సత్యసాయి ధ్యాన మండలి ఇచ్చేటటువంటి కోర్సులు చూసుకోండి. జీవన వేదంలో పూర్ణ మంత్రం ఇస్తున్నాం. ఆ పూర్ణ మంత్రంలోనే ఈ రహస్యం దాగి ఉంది. పూర్ణ మంత్రాన్ని అందించడం అంటే ధ్యాన మండలికి గురూజీతో ఉన్నటువంటి సంబంధాన్ని సమూలంగా తెంచుకోమని చెప్పి సంకేతాలు ఇవ్వటమే. ఆ తర్వాత వస్తుంది అదేమిటి? సంకల్ప సిద్ధి వ్రతం. అదేమిటి? నీ సంకల్పాలు సిద్ధించడం కోసం నువ్వు చేయబోయేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం. నీలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా గురువుల శక్తి మీద, బాబాల శక్తి మీద, స్వామీజీల శక్తి మీద ఆధారపడుతున్నావంటే నువ్వు తమస్సును పెంచుకుంటున్నట్లే కదా. నువ్వెవరివి? సాక్షాత్తు భగవంతుడివి. భగవంతుడు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. భగవంతుడికి తమస్సు ఉంటుందా? భగవంతుడికి రజస్సు ఉంటుందా? ఉండవు. తమస్సు రజస్సు ఉంటే అతను భగవంతుడు ఎలా అవుతాడు? తమస్సును దాటాలి, రజస్సును దాటాలి, సాత్వికతను దాటాలి, శుద్ధ సాత్విక స్థితిలోకి చేరాలి. అక్కడి నుంచి నీ దైనందిన కార్యక్రమాలు కొనసాగించుకోవాలి. దిస్ ఈజ్ రైట్ వే ఆఫ్ థింకింగ్. దిస్ ఈజ్ రైట్ వే ఆఫ్ సాధన. డైవర్ట్ కావద్దు. డైవర్ట్ అయితే నీకే నష్టం. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, భగవంతుడి చేతుల్లో లేనే లేదు. భారతదేశంలో ఒకే ఒక బలహీనత ఏమిటంటే నన్ను ఎవరో నడిపిస్తున్నారో అనుకుంటారు. ఎవరు నడిపించరు. బాబాలు, స్వామీజీలు, గురూజీల పట్ల మీరు ఏర్పరచుకునేటటువంటి విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ పట్ల విశ్వాసం ఏర్పడితే అది నీకు లాభమే.
వాళ్ళ పట్ల అనుమానం ఉంటే అది నీకు నష్టమే. వాళ్ళ పట్ల విశ్వాసం పెంచుకునే బదులు నీ పట్ల నీకు విశ్వాసం పెంచుకుంటే పోద్ది కదా. కాబట్టి వాళ్ళ పట్ల విశ్వాసం పెంచుకుంటున్నావంటే అక్కడ ఇద్దరున్నారు కదా. కానీ నీ పట్ల విశ్వాసం పెంచుకుంటే అక్కడ ఏకత్వం సిద్ధించింది కదా. తమస్సు 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 తపస్సు తపస్సు తపస్సు. కాబట్టి బిడ్డలారా, తమస్సును వేడండి, తపస్సును ప్రారంభించండి. జీవితాన్ని 100% సార్థకం చేసుకోండి. ఓకే. జై గురుదేవ్.